అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాణావత్. ప్రధానంగా ఈ లైవ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, గడిచిన ఫిబ్రవరి 24వ తారీఖు ఏదైతే పాడేరు ప్రాంతం మన్యం జిల్లాలో ఒక్క వారం రోజుల వ్యవధిలోనే 4 గిరిజన గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి భోజన సదుపాయాల వల్ల కావచ్చు, లేకపోతే హైజీనిక్ సమస్య వల్ల కావచ్చు, లేకపోతే ఆరోగ్య సమస్యల వల్ల మరణించారనేటువంటి వార్త చాలా బాధాకరం. అయితే గడిచిన 5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన అలానే సాంఘిక సంక్షేమ గురుకులాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న దానికి వ్యత్యాసం ఏమిటి, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి విద్య మీద ఆసక్తి ఉందా, అలానే గిరిజన గురుకులాల్లో మార్పును తీసుకురావాలి, గిరిజన గురుకులాలని అభివృద్ధి చేయాలి, అలానే సాంఘిక సంక్షేమ గురుకులాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉందా అనేటువంటి ప్రధానమైన అంశాలను మీతో పంచుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ లైవ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే గడిచిన 5 సంవత్సరాలలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఏదో మార్పు చేసేస్తున్నాం, అభివృద్ధి చేసేస్తున్నామని ప్రచారం చూస్తేనేమో ఆకాశాన్ని అంతుతుంది, పనులు చూస్తేనేమో 0% కూడా కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణాలు ఏవైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉచిత తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు విద్యను ఏదో మేము తీర్చిదిద్దేస్తున్నాం, విద్యా వ్యవస్థను రూపుమాపేస్తున్నాం, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మాట్లాడుతున్న దానికి వాస్తవంగా జరుగుతున్న దానికి నత్తకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ అయితే కనబడతా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏదైతే గురుకులం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి గురుకులాల సంఖ్య చూసుకుంటే ఈ రోజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏపీ గురుకులం కింద పనిచేస్తున్నటువంటివి 184 గురుకులాలు ఉన్నాయి. అందులో 82 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చే ఫౌండ్ చేయబడినవైతే 12 మినీ గురుకులాలు, అలానే 80 ఏవైతే గతంలో ఉన్నటువంటి ఎస్టీ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూల్ గా కన్వర్ట్ చేసినటువంటి 80 హాస్టల్స్ లు కూడా అక్కడ సమస్యలు అలానే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ రోజు ప్రధానంగా సమస్యలు ఏమనుకుంటే, ఏదైతే అక్కడ హైజీనిక్ ఫుడ్ లేకపోవడం, అలానే నీట్నెస్ లేకపోవడం, అలానే పొల్యూట్ కానటువంటి నీట్ వాటర్ను అందించడంలో, అలానే విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదనేది ముమ్మాటికి వాస్తవం. దీంట్లో ఎటువంటి అబద్దాలు, ఎటువంటి మోసాలు లేవు. అలానే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాకుండా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈఎంఆర్ఎస్ లు మనం అందరం వినే ఉంటాము. ఏదైతే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 28 ఈఎంఆర్ఎస్ లను కేంద్ర ప్రభుత్వ చట్టంతో రూపొందించి ప్రారంభించింది. అయితే ఈ రోజు ఈ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి నిర్వహణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిదా లేకపోతే కేంద్ర ప్రభుత్వానిదా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిజంగా ఈరోజు ఈఎంఆర్ఎస్ లను ప్రారంభించి గిరిజన విద్యార్థులను ఏదైతే జవహర్ నవోదయతో పోటీ పడే స్థాయిని వారిని అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్య లక్ష్యంతో, ముఖ్య ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 ఈఎంఆర్ఎస్ స్కూళ్లను ప్రారంభించింది. ఏదైతే 8th క్లాస్ నుంచి అలానే 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ ఈఎంఆర్ఎస్ లో విద్యను బోధిస్తా ఉన్నారు. అయితే ఈ ఈఎంఆర్ఎస్ లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. అక్కడ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, లేకపోతే అబ్బాయిలకు అమ్మాయిలకు వేరే వసతి గృహాలు కావచ్చు, లేకపోతే వారికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు అనేవి అక్కడ కొరతగా ఉన్నాయి. గతంలో నేను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 28లో 6 నుంచి 7 ఈఎంఆర్ఎస్ లను సందర్శించడం జరిగింది. అక్కడ చూస్తే మారుమూల అటవీ ప్రాంతంలో ఈఎంఆర్ఎస్ లను నిర్ణయించేసి ఏదో ఈ గిరిజన ప్రజలలో, గిరిజన విద్యార్థులలో నూతన మార్పును తీసుకురావడం కోసం మేము కృషి చేస్తున్నామన్నటువంటి ప్రభుత్వం కేవలం ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి తప్ప అక్కడ విద్యా వ్యవస్థలో కావచ్చు, లేకపోతే ఏ ఒక్క సౌకర్య కల్పనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతం కాలేదు, పూర్తిగా విఫలమైపోయిందనేది వాస్తవం. ఈ రోజు ఒక్క వారం రోజు వ్యవధిలోనే 4 గిరిజన విద్యార్థుల ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. కనుక ఈరోజు ఈ అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు, నీటి మూటలుగా చేసేటువంటి మాటలను కట్టుబెట్టి గిరిజన విద్యార్థులలో నూతన వెలుగులు నింపడానికి గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే కృషి చేశాయో, గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే పాటుపడ్డాయో వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని నిరుపయోగమైనటువంటి పథకాలను ఇచ్చుకుంటూ అమ్మ ఒడి అలానే ఇతరితర పనికిరానిటువంటి పథకాలను ప్రారంభించారు
ప్రారంభించేసి ఈరోజు ఆ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చెందుతుందో లేదో తెలియదు, కానీ ఈరోజు విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, వైద్య రంగం కానీ పూర్తిగా అసంబద్ధంగా తయారైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈరోజు గిరిజనులు అంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలను చెబుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు గిరిజన విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే, గిరిజన విద్యార్థులు తమ జీవితాలను కోల్పోతుంటే, గిరిజన విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బందులకు గురవుతుంటే, గిరిజన విద్యార్థులు అష్ట కష్టాలు అనుభవిస్తుంటే అవి మీకు కనిపించడం లేదా ముఖ్యమంత్రి గారని కూడా నేను ఈరోజు మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాను. అలానే మరొక ప్రధానమైనటువంటి సమస్య టీచర్ల కొరత. ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రధానమైనటువంటి ఇంధనం టీచర్లు. ఈరోజు విద్యా బుద్ధులు నేర్పేటువంటి గురువులు, అధ్యాపకులు లేకపోతే ఎన్ని పెద్ద భవంతులు కట్టినా, ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా దానివల్ల ఉపయోగం నిరుపయోగం కదా. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని మెరుగుపరచడంతో పాటు టీచర్లను కూడా రిక్రూట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, ఏదైతే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కావచ్చు, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కావచ్చు, అలానే ఈ ఈఎంఆర్ఎస్లు కావచ్చు, అలానే గురుకుల ట్రైబల్ గురుకుల పాఠశాలలు కావచ్చు, అలానే సోషల్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు కావచ్చు, వీటిలో 100% టీచర్ ఉద్యోగాలు, అధ్యాపక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకుండా, పాఠాలను బోధించేటువంటి గురువులు లేకుండా ఈరోజు పిల్లలు ఏ విధంగా మెరుగైన విద్యను తీసుకోగలుగుతారు? ఈరోజు టాబ్లెట్ స్కీమ్స్ తో నిరుపయోగంగా కోటాను కోట్ల రూపాయలు డబ్బులను వృధా చేస్తున్నారే తప్ప, అవే టాబ్లెట్ స్కీమ్స్ తో ఈరోజు మీరు టీచర్ల రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తుంటే, గతం నాటి ఉన్నటువంటి విద్యా బోధన వ్యవస్థలో ఈ విద్యారంగం ఏదైతే ఈ డిజిటలైజేషన్ లేకముందే ఈ గురుకులాల్లో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు డాక్టర్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, అత్యున్నత స్థాయిలో స్థిరపడినటువంటి దాఖలాలున్నాయి. అలాంటప్పుడు ఈ రోజు ఏదో రాష్ట్ర ప్రభుత్వానికో మరి కొంతమందికో లబ్ధి చేకూర్చడం కోసం ఈ యొక్క టాబ్లెట్ పథకాన్ని తీసుకొచ్చేసి ఈ రోజు టీచర్లు బోధనా విధానాన్ని పూర్తిగా మార్చేసి పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులు లేకుండా కేవలం టాబ్లెట్లలో చదువుకోండి, టాబ్లెట్లను చూసి నేర్చుకోండి అనేటువంటి విధానం సరైనటువంటి విధానం కాదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా కాలయాపన చేసింది, విద్యని ఇప్పటికే నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రం మొత్తం విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. గురుకులాల్లో అనేక ఘటనలు మన కళ్ల ముందు కనబడుతున్నాయి. మొన్నటికి మొన్న ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండ సమీప ప్రాంతంలో ఒక హాస్టల్స్, ఏదైతే గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి హాస్టల్స్ లో విద్యార్థులు మద్యపానం సేవిస్తూ వారు చేసినటువంటి హంగామా కూడా మనం చూశాము. ఈ రోజు గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించబడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, డిటిడబ్ల్యూలు కావచ్చు, ఐటీడీఏ పీఓలు కావచ్చు, లేకపోతే సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికెప్పుడు హాస్టల్స్ లను, పాఠశాలను తనిఖీ చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి విద్యా బోధన కావచ్చు, లేకపోతే విద్యార్థులకు అందిస్తున్నటువంటి సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు నిర్వహించడమే కాకుండా సందర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించేటువంటి పరిస్థితులు గతం నాటి తాలూకాలో ఉన్నాయి. కానీ గడిచిన 5 సంవత్సరాలుగా చూస్తే రాష్ట్రంలో ఏదైతే ఈఎంఆర్ఎస్లు కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి. ఈ రోజు మెరుగైన భోజనాన్ని మేము అందిస్తున్నామని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో 2018లో ఇచ్చినటువంటి మెనూ ఛార్జెస్ ఈ రోజు కూడా అమల్లో ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు గిరిజన విద్యార్థులకు కానీ, లేకపోతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ ఈ రోజు మెనూ ఛార్జీలు పెంచినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతా ఉంది. గతంలో 2019కు ముందు రేట్లు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా రేట్లు ఉన్నాయి? మరి అవే మెనూ ఛార్జెస్ తో, అవే మెనూ రేట్లతో ఈ రోజు కూడా మెరుగైన ఆహారాన్ని మేము అందిస్తున్నామని మీరు ఎలా చెప్పుకోగలుగుతున్నారు? రోజు కోకొల్లలుగా ఎక్కడ చూసినా కూడా ఈ పేద విద్యార్థులకు సంబంధించినటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అస్తవ్యస్తంగా కనబడతా ఉన్నాయి. టీచర్ల కొరత ప్రధానమైనటువంటి సమస్య అయితే, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించినటువంటి సమస్య, మూడోది అక్కడ భోజనపరమైనటువంటి హైజీనిక్ ఫుడ్ లేకపోవడం, సరైన శానిటేషన్ లేకపోవడం, అలానే ఏదైతే కలుషితమైనటువంటి నీటిని అందించడంలో విఫలం కావడం, అలానే ఆ విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం కలిగితే వారికి వైద్యం కల్పించడానికి సరైన సౌకర్యాలు లేకపోవడం, అలానే ఏదైతే ఈ ఆటవిక ప్రాంతంలో అడవుల్లో నిర్మించిన
నిర్వహిస్తున్నటువంటి ఈ గురుకుల పాఠశాలలకు మహిళలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, అమ్మాయిలకు కావచ్చు కనీసం ప్రహరీ గోడ లేకుండా కూడా ఈరోజు గురుకులాలను నిర్వహిస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది. కనుక ఈ విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైనది. ఈరోజు మీరు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని స్కీములను ప్రవేశపెట్టినా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో మీరు వెనకడుగు వేస్తే, విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైతే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో అది అంధకారంలోకి వెళ్లేటువంటి ప్రమాదం ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. కనుక ఇప్పటికైనా ఏదైతే ఈ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద, ఈ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అనాధికారిక కార్యక్రమాల మీద, ఈ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద, ఈ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అనవ్యవస్థీకృతమైనటువంటి వ్యవహారాల మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలానే DTWOలు, అలానే ITDA POలు కూడా గతంలో ఏ విధంగా అయితే మీరు గురుకులాలను సందర్శించి విద్యార్థులతో ఏ విధంగా ముఖాముఖి నిర్వహించి ఆ విద్యార్థుల సమస్యలను ఏ విధంగా తెలుసుకునేవారో అదే విధంగా ఈ రోజు తిరిగి ఆ విధానాన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గురుకులాలనేవి దీన వ్యవస్థకు దిగజారినటువంటి పరిస్థితిలో ఈరోజు కనబడతా ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ గురుకులాలలో సీట్లు రావాలంటే గగనంగా భావించేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు గురుకులాలలో అత్యధిక శాతంలో సీట్లు అలాగే ఖాళీగా ఉండిపోతున్నటువంటి పరిస్థితులను, దుస్థితులను మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ నిర్వహించబడుతున్నటువంటి విధానం కావచ్చు, విద్యా బోధన కావచ్చు, అన్ని విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సంబంధిత అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్లు కనబడతా ఉంది. అలానే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ST హాస్టళ్లను గిరిజన గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేశారు. మంచిది, చాలా శుభ పరిణామం. అయితే గతంలో ఆ హాస్టల్స్ దేనికి ఉపయోగించేవారంటే ఈ విద్యార్థులు వసతి కోసం కేవలం భోజనాలు చేసి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి వినియోగించేటువంటి బంగళాలు, భవంతులు మాత్రమే ఉండేవి. అయితే ఈ రోజు ఆ హాస్టల్స్ లను మీరు రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేశారు. మరి అవే హాస్టల్స్ లో ఈ రోజు విద్యా బోధన కూడా అదే తరగతి గదిలో, విద్యార్థులు పడుకోవాల్సింది కూడా అదే తరగతి గదిలో, విద్యార్థులు ఉండవలసింది కూడా అదే తరగతి గదిలో, అంటే ఒకే తరగతి గదిలో అన్ని మీరే చూసుకోండి అని కేవలం తూతు భద్రంగా మేము గురుకులాలను ప్రారంభించేశాం, గురుకులాలుగా మార్చేశామని అసంబద్ధమైనటువంటి కార్యక్రమాలతో, అసంబద్ధమైనటువంటి హామీలతో, అసంబద్ధమైనటువంటి మాటలతో ఈ రోజు గిరిజన ప్రజలను మోసం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. గిరిజన విద్యార్థుల పొట్టగొడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కనుక రాష్ట్రంలో గిరిజన విద్యాలయాలు, గిరిజన గురుకులాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఒక్కసారి ఆలోచించండి. గిరిజన గురుకులాల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఒక్కసారి ఆలోచించండి. గతంలో గిరిజన గురుకులాలలో అలానే సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థులకు సబ్బుల కోసం కావచ్చు, లేకపోతే వారి యొక్క వ్యక్తిగతమైన శానిటేషన్ కోసం మెనూ ఛార్జెస్ తో పాటు కాస్మాటిక్స్ ఛార్జెస్ ని ఇచ్చేటవాళ్ళు. అయితే 2019కి ముందు అది కాస్మాటిక్స్ ఛార్జెస్ అన్ని ప్రభుత్వాలు ఇచ్చుకుంటూ వచ్చాయి. అయితే గడిచిన 2019 తర్వాత రాష్ట్రంలో ఆ కాస్మాటిక్స్ ఛార్జెస్ అనేవి నిలుపుదల చేయడం జరిగింది. ఈ రోజు ఎందుకు నిలుపుదల చేశారో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు, అలానే గిరిజన విద్యార్థులకు, గిరిజన మేధావులకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఈ కాస్మాటిక్స్ ఛార్జెస్ తో పాటు నోటు పుస్తకాలను, ఆ విద్యార్థులకు వసతిలో కావాల్సినటువంటి దుప్పట్లను, అలానే వాళ్ళ భోజన సౌకర్యాలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఆ రోజు ప్రభుత్వాలు కల్పించినవి. అయితే గడిచిన 2019 తరువాత వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ ఆపేసి కేవలం ఏదైనా మాట్లాడితే అమ్మఒడి ఇస్తున్నాం కదా, అమ్మఒడి ఇస్తున్నాం కదా, అమ్మఒడి ఇస్తున్నాం కదా అంటున్నారు. ఈ రోజు మీరు ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు అమ్మఒడితో ఒక కుటుంబంలో 4-5 పిల్లలు ఉంటే, 3-2 పిల్లలు కూడా ఉన్నటువంటి కుటుంబాలు ఉంటే వారు ఏ విధంగా ఈ 15,000 రూపాయలతో ముందుకు కొనసాగబడతారు? అలానే ఈ ఈఎంఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి అవకతవకలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ఈఎంఆర్ఎస్ ల నిర్వహణ బాధ్యత ఎవరిది? ఈ ఈఎంఆర్ఎస్ లను చూసుకోవాల్సింది ఎవరు? ఈరోజు ఏపీ గురుకులం నిర్వహిస్తుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా అనేటువంటి ఈ ప్రశ్న అనేది ప్రజలలో కావచ్చు, విద్యార్థుల్లో కావచ్చు చాలా స్పష్టంగా ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈఎంఆర్ల నిర్వహణ బాధ్యత ఎవరిదో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే నిలుపుదల చేసినటువంటి కాస్మాటిక్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పునఃప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఏదైతే 2018కి సంబంధించినటువంటి మెనూ ఛార్జెస్ ఏవైతే అమలులో ఉన్నాయో ఆ మెనూ ఛార్జెస్ ని 2024కు అనుగుణంగా వాటిని రేట్లను పెంచి విద్యార్థులకు మెరుగైన భోజనం, హైజీనిక్ ఫుడ్ ను అందించడంలో
పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజు కనీసం ఎక్కడికి వచ్చి ఒక చిన్న గిరిజన సమస్యలను పట్టించుకున్నటువంటి దాఖలాలు కానీ, గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఆయన సమీక్షించినటువంటి దాఖలాలు కానీ, లేకపోతే గిరిజన విద్యార్థులు గురుకులాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఆయన వెళ్లి పర్యవేక్షించినటువంటి దాఖలాలు కాను ఎక్కడా కనిపించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రోజు గిరిజన సంక్షేమ శాఖ ముందుకు కొనసాగుతా ఉంది. కనుక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించండి. ఈ రోజు మీకు మంత్రిగా ఇచ్చింది కేవలం ఆ కుర్చీల్లో కూర్చొని రాజభోగాలు విలాసాలు అనుభవించడానికి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజల జీవితాల్లో మెరుగుపరచడానికి, గిరిజన విద్యాలయాలను మెరుగుపరచడానికి, గిరిజన విద్యాలయాలను అభివృద్ధి పరచడానికి, గిరిజన విద్యార్థుల జీవితాలలో నూతన వెలుగును నింపడానికి, గిరిజన ప్రజల జీవితాల్లో నూతన వెలుగును నింపడానికి మిమ్మల్ని గిరిజన వ్యక్తిగా గిరిజన మంత్రిని చేశారే తప్ప కేవలం రాజభోగాలను అనుభవిస్తూ కేవలం కోట్ల రూపాయలు డబ్బులను సంపాదించుకోవడం కోసం ఈ రోజు మిమ్మల్ని గిరిజన మంత్రిగా చేయలేదనేది కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో గిరిజనుల మీద జరుగుతున్నటువంటి ఏ దాడి మీద కూడా మీరు స్పందించకపోవడం బాధాకరం. ఈ రోజు మీరు ఎవరో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు. ఒక్కసారి వచ్చి ప్రజలను మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, లేకపోతే ఇక ప్రభుత్వం అయిపోతే మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారా అని కూడా ప్రజలు అయోమయంలో గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ గిరిజన గురుకులాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలను రూపుమాపాల్సినటువంటి బాధ్యత ఉంది. వార్డెన్స్ కావచ్చు, అలానే రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, అత్యధిక శాతంలో ఏకపోతే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే హాస్టల్స్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ అయినటువంటి ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కావచ్చు అత్యధిక సంఖ్యలో అవినీతి అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. విద్యార్థులకు అందవలసినటువంటి కనీసం 2018కి సంబంధించినటువంటి మెనూ ఛార్జెస్ తో అందవలసినటువంటి పౌష్టిక ఆహారాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందించడంలో విఫలమైందంటే కారణం అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క లోపం, వారి యొక్క నిర్వహణ బాధ్యతలో వారు అసంతృప్తిగా ఉండడం, లేకపోతే వారు అవినీతి అక్రమాలకు పాల్పడమే ప్రధాన కారణం. కనుక ఏ రోజైతే ఈ గురుకులాలకు సంబంధించినటువంటి ఐటీడీఏ పీఓల పర్యవేక్షణ కావచ్చు, డిటిడబ్ల్యూల పర్యవేక్షణ కావచ్చు, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క పర్యవేక్షణ ఎప్పుడైతే విఫలమైపోయిందో ఆ రోజే గురుకులాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ గురుకులాలు గాడి తప్పావనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కనుక కేవలం ఈరోజు టాబ్లెట్లు ఇచ్చుకుంటా, లేకపోతే టాబ్లెట్ స్కీమ్ ద్వారానో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామంటే అది మూర్ఖత్వం మాత్రమే. కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కావచ్చు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉన్నటువంటి ఆ యొక్క టీచింగ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో 90% టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. నిజంగా ఈ రోజు గిరిజన విద్యార్థుల కోసం, గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి, గిరిజన విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ విద్యను అందించాలనేటువంటి ఆలోచన మీకు నిజంగా ఉండి ఉంటే ఈ రోజు కేవలం అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ బేసిస్ మీద 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చేసి వారిని కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకొచ్చి ఈ రోజు విద్యా బోధనలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కనుక ప్రైవేట్ గా కాంట్రాక్ట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన యొక్క ఆలోచన తీరు వేరుగానే ఉంటుంది. తప్పకుండా వారికి కూడా మెరుగైన సౌకర్యాలను కల్పించి అవసరమైతే వారిని రెగ్యులరైజ్ చేసి వారితోనే విద్యా బోధనలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధ్యాపకులు అయితే గాని, ప్రభుత్వ టీచర్లు అయితే తప్పకుండా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో ముందుకు వెళ్తారే కానీ ఈ రోజు కాంట్రాక్ట్ టీచర్లను తీసుకొచ్చేసి కేవలం వారికి ఏదో 10,000 15,000 రూపాయలు వారికి కూడా చాలని జీతాలు ఇస్తే వారు కూడా సాటిస్ఫైగా ఈ పిల్లలకు మెరుగైన విద్యను అందించలేరు ముఖ్యమంత్రి గారు. కనుక ఇప్పటికైనా ఈ యొక్క అబద్ధపు హామీలు, ఈ యొక్క మోసాలను చేయడం మానుకొని విశ్వాసం అనే మాటలకు ఇప్పటికైనా మీ యొక్క మాటలను కట్టుబెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకులాలు కావచ్చు, లేకపోతే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటినీ ఒక్కసారి ఆలోచించండి. అలానే ఈరోజు ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి సిలబస్ తో పాటు విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ సీట్లను మీరు వారిది సెలెక్ట్ చేయాలని భావిస్తున్నారు. చాలా మంచి పరిణామం. ఈరోజు విద్యా బుద్ధులు నేర్పవలసినటువంటి గురువులు లేకుండా కేవలం విద్యార్థులను చదవండి అంటే ఎలా సాధ్యమవుతుంది? గత ప్రభుత్వ హయాంలో గిరిజన గురుకులాల్లో కావచ్చు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కావచ్చు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు మెడికల్ సీట్లను సంపాదించారు. అత్యున్నత ఐఐటీలో కావచ్చు, ఎన్ఐటీలో కావచ్చు,
ఢిల్లీ లాంటి విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, మంచి మంచి జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల్లో కూడా సీట్లు సంపాదించినటువంటి పరిస్థితి, నీట్లలో కూడా మంచి ర్యాంకులను సంపాదించినటువంటి పరిస్థితి. కానీ గడిచిన 4.5 సంవత్సరాలుగా 4 సంవత్సరాల విద్యా సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా మెరుగైనటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనబడలేదు. కేవలం ఏదో వేళ్ల మీద లెక్కబట్టేటువంటి సీట్లను మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన మరియు సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రమే సాధించారు. కనుక ఇన్ని విద్యా వ్యవస్థలు మన దగ్గర పెట్టుకుని, ఇన్ని వ్యవస్థలు మన దగ్గర ఉంచుకొని ఈరోజు ఎస్వైలు కావచ్చు, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కావచ్చు, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కావచ్చు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, మినీ గురుకులాలు కావచ్చు, అలానే కేజీబీవీలు కూడా ఒక భాగమే కాబట్టి కేజీబీవీలు కావచ్చు, వీటన్నిటిని మీరు గాలికి వదిలేసి అస్సలు పట్టించుకోకుండా ఆ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను మీరు తెలుసుకోకుండా, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా మీరు చదవండి అంటే ఎలా సాధ్యమవుతుంది? చదువుకోవాలంటే వారికి చదువుకోవాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా. మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ సౌకర్యాలను కల్పించకుండా కేవలం తూతు మంత్రంగా ఏదో హామీలకే పరిమితమై ప్రచారానికే పీక్ స్టేజ్కి తీసుకువెళ్లి నిర్వహణలో కావచ్చు, పనిలో మాత్రం 0%కి దిగజారితే మెరుగైన విద్యను ఎలా అందించగలుగుతారు? మీ నాణ్యమైన విద్యను ఎలా అందించగలుగుతారు? నాణ్యమైన విద్య అందకపోతే, మెరుగైన విద్య అందకపోతే ఆ విద్యార్థులు ఉన్నత జీవితాల్లో, ఉన్నత శిఖరాల్లో ఎలా స్థిరపడగలుగుతారు? వారు అనుకున్న లక్ష్యాలను ఏ విధంగా చేరుకోగలుగుతారు? ఇదే విధానాన్ని కనుక ముందుకు కొనసాగించబడితే, ఇదే విధానంతో ముందుకు వెళితే రానున్న రోజుల్లో గిరిజన మరియు సాంఘిక సంక్షేమ గురుకులాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మేల్కోండి. అలానే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు మీరు కూడా కొంచెం ఆలోచించండి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కనీసం ఈ నెల రోజుల పాటైనా కొంచెం నిష్పక్షపాతంగా, నిజాయితీగా పనిచేయండి. గిరిజన గురుకులాలను తీర్చిదిద్దడంలో, గిరిజన గురుకులాలను రూపుమాడడంలో మీ వంతు బాధ్యతగా కృషి చేయండి. అంతేగాని కాలయాపన చేస్తూ ఆఫీసులకే పరిమితమై ఎటువంటి నిరుపయోగం లేకుండా మీరు కేవలం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉండడం బాధాకరం. కనుక ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకొని గిరిజన గురుకులాలను పటిష్టం చేయడంలో, ఆ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో పాత్ర పోషించండి. ఒక్క వారం రోజుల వ్యవధిలోనే 4 గిరిజన విద్యార్థులు మరణించారంటే ఎంత బాధాకరం, ఇది ఎంత నిర్లక్ష్యం. కేవలం ఈ 4 విద్యార్థులే కాదు, గడిచిన విద్యా సంవత్సరంలోనే ఈ తక్కువ కాల వ్యవధిలోనే 268 మంది ఏదైతే మన్యం జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులు అనారోగ్య పాలయ్యి, ఏదైతే ఆహార సమస్యల వల్ల హాస్పిటలైజ్ అయ్యి అనారోగ్య పాలతో ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితులను కూడా మనం చూశాము. ఇవన్నీ మీ కళ్ళకు కనబడడం లేదా? ఇవన్నీ కూడా మీకు వినబడడం లేదా? గిరిజన విద్యార్థుల గోడు, గిరిజన ప్రజల గోడు మీకు కనబడడం లేదా అని కూడా ఈ రోజు నేను మీకు స్పష్టంగా అడగదలుచుకున్నాను. కనుక అలానే ఫుడ్ కమిషన్ చైర్మన్ అయినటువంటి చింతా ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటాను, సార్ మీరు ఏదో కొన్ని వాటిని సందర్శించేసి ఏదో అంతా మార్చేస్తున్నాను, అంతా చేసేస్తున్నాను, మార్పు అంతా వచ్చేస్తుందని మీరు ఏదో కొన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు సార్. అది అసత్యం. మీరు చేసిన పని కేవలం 1% మాత్రమే, ఇంకా 99% పని మిగిలి ఉందండి. కేవలం మీరు వెళ్ళి విజిటింగ్ చేస్తున్నారు, వస్తున్నారు. మీరు విజిటింగ్ చేసినప్పుడు అక్కడ ఏదో తూతు మంత్రంగా ఏదో మీరు కూడా ఒక క్లాస్ తీసుకుంటున్నారు, మంచిగా జరుగుతా ఉంది, అంతా బాగా చూసుకోండి అంటున్నారు. మీరు తిరిగి వచ్చేసిన తర్వాత యథా రాజ తదా భోజ అన్నట్లుగానే అక్కడ నిర్వహించబడతా ఉంది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో మార్పు అనేది లేదు సార్. కనుక ఈ యొక్క విద్యా వ్యవస్థలో రూపుమాపాలంటే, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలను రూపుమాపాలంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కఠినపరమైనటువంటి చర్యలను తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కనుక ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. ఐటీడీఏ పీఓలు, అలానే డిటిడబ్ల్యూఓలు, అలానే గిరిజన సంక్షేమ శాఖ, అలాగే సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి గురుకులాలలో తప్పిదాలను పర్యవేక్షించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంలో కూడా వెనకడుగు వేయకూడదనేది కూడా నా యొక్క ఆలోచన. ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా రాజకీయం చొప్పించడం బాధాకరం. విద్యాలయాల్లో కూడా రాజకీయ అంశాలను చిత్రీకరించడం బాధాకరం. ఈరోజు నిజాయితీగా విద్యా బోధన చేస్తున్నటువంటి అధికారుల మీద కులం పేరుతో, పార్టీల పేరుతో, రాజకీయాల పేరుతో వారి మీద దాడులు చేయడం కావచ్చు, వారి మీద చర్యలు తీసుకోవడం కూడా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. కనుక విద్యకు రాజకీయానికి ముడిపెట్టకుండా, విద్యా వ్యవస్థను రాజకీయానికి సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా విద్యకు పటిష్టమైనటువంటి భద్రత, ప్రాధాన్యత ఇస్తేనే రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తుంది. కానీ కేవలం మేమేదో చేసేస్తున్నాం, మా ప్రభుత్వం అన్ని చేసేసిందని ప్రగల్భాలు పలికితే మాత్రం అది అసాధ్యం అనేది చాలా స్పష్టమైనటువంటి అంశం. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిర్లక్ష్యాన్ని వీడి రాష్ట్రంలో గిరిజన
సాంఘిక సంక్షేమ గురుకులాల రూపుమాపడానికి, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల స్థితిగతులను రూపుమాపడానికి కృషి చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను, కోరుకుంటున్నాను. లేదు కాదు కూడదు మేము ఇలాగే వ్యవహరిస్తామంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు కూడా సుమారు 60 లక్షల మంది గిరిజన ప్రజలు రాష్ట్రంలో ఉన్నారు. వారు కూడా తప్పకుండా మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈ 60 లక్షలతో పాటు కోట్లాది మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీ సోదరులు ఉన్నారు. వారు కూడా అలానే మైనార్టీ సోదరులు ఉన్నారు, ఓబీసీ సోదరులు ఉన్నారు. తప్పకుండా వీరు కూడా వీరికి సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద కూడా వారికి సమగ్రమైనటువంటి సమాచారం ఉంది. వీటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఈరోజు ఈఎంఆర్ఎస్లు అయితే చాలా దీన వ్యవస్థలో ఉన్నాయి. గతంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి గిరిజన గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు ఈరోజు ఇంత దీన వ్యవస్థకు దిగజారాయి. కనీసం ఇవి గతంలో కంటే మెరుగున పడ్డాయే, గతంలో కంటే దారుణ స్థితికి దిగజారాయి అనేటువంటి బాధ కలుగుతా ఉంది. కనుక ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యాశాఖ మంత్రి కావచ్చు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కావచ్చు, తక్షణమే ఏదైతే ఈ సాంఘిక సంక్షేమ గురుకులాలు కావచ్చు, అలానే గిరిజన సంక్షేమ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద విచారణ చేపట్టి సంబంధిత అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలను చేపట్టాలి. అలానే ఏదైతే వినుకొండలో కావచ్చు, అలానే ఇతర జిల్లాల్లో గిరిజన సంక్షేమం అలాగే సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరిగినటువంటి అవకతవకలు, అక్కడ ఆహార సమస్యల వల్ల విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే దోర్నాలకు సంబంధించినటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది. ఈ ఈఎంఆర్ఎస్ కు సంబంధించి నేను ప్రత్యక్షంగా అనేక సార్లు ఈ పాఠశాలను సందర్శించాను. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఇక్కడ తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో అబ్బాయిలను అమ్మాయిలను కంబైన్ చేసి చదివిస్తా ఉన్నారు. మంచిది, కానీ ఈరోజు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ప్రత్యేకమైనటువంటి వసతి గృహాలను నిర్మించడంలో కానీ, లేకపోతే అటవీ ప్రాంతంలో నిర్మించినటువంటి ఆ యొక్క ఈఎంఆర్ఎస్ కి రక్షణ గోడ కానీ, లేకపోతే త్రాగునీటి సౌకర్యం కానీ, అలానే వారికి కావాల్సినటువంటి కనీస వారి యొక్క నిత్య కాలకృత్యాలు తీర్చుకోవడానికి కావాల్సినటువంటి నీటి సదుపాయం కానీ లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈఎంఆర్ఎస్ ద్వారణలో ఉంది. ఆ ఈఎంఆర్ఎస్ ద్వారణలో ఇంకా అనేక సమస్యలు కూడా, టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోవడం, ఇది ఒక్క ఈఎంఆర్ఎస్ ద్వారణాలకు సంబంధించినటువంటి అంశమే కాదు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 28 ఈఎంఆర్ఎస్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అలానే 2 ఎస్ఓఈలు, అలానే 2 సిఓఈల పరిస్థితి కూడా ఇలాగానే దాపరించింది. గతంలో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీకాళహస్తిలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా మేం చదువుకున్న రోజుల్లో గత ప్రభుత్వాలు చాలా మెరుగైన సౌకర్యాలను కల్పించాయి, మెరుగైన పరిస్థితులను అందించగలిగాయి, మెరుగైన విద్యా బోధనను అందించాయి, మెరుగైన విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులను అందించగలిగాయి. కానీ గడిచిన 4.5 సంవత్సరాలుగా ఆ వ్యవస్థను ఒక్కసారి చూసుకుంటే, ఆ గిరిజన గురుకులాలను ఒక్కసారి సందర్శిస్తా ఉంటే బాధను కలిగిస్తున్నటువంటి ఘటనలు ఈరోజు పునరావృతమవుతున్నాయి. ఈరోజు ఈఎంఆర్ఎస్ లో కావచ్చు, ఎస్ఓఈలో కావచ్చు, సిఓఈలో కావచ్చు, లేకపోతే గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులు చేరాలంటే వారి తల్లిదండ్రులు ఆలోచించేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాపురించింది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఈ అసత్యమైనటువంటి మాటలు, అబద్ధపు హామీలను, అలానే విశ్వసనీయత అని కేవలం ప్రగల్భాలు పలకడమే కాకుండా ఆ యొక్క విశ్వసనీయతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీపై ఉంది. కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులాలలో మార్పును తీసుకొచ్చి వాటిని సరైన మార్గంలో, సరైన గాడిలో పెట్టి ముందుకు నడిపించకపోతే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి సరైన గుణపాఠాన్నే ఈ గిరిజన ప్రజలు, అలానే ఈ ఎస్సీ ప్రజలు, అలానే ఓబీసీ ప్రజలు, అలానే ఈ మైనార్టీ ప్రజలు రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు సమాధానం ఇస్తారు. కనుక తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఈ ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, అలానే జ్యోతిబా ఫూలేకు సంబంధించిన రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని తప్పకుండా పునర్సమీక్షించి ఈ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అసంబద్ధమైనటువంటి కార్యక్రమాలకు ముగింపు పలికి విద్యార్థులకు మెరుగైన వైద్యం, ఆరోగ్య సౌకర్యాలను కల్పించే దిశగా ముందుకు అడుగులు వేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, అలానే హెచ్చరిస్తున్నాను. ఇదే విధంగా మీరు కొనసాగితే రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం తప్పదని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా, వైద్య సౌకర్యాలను అందించండి. గిరిజన విద్యార్థులను కూడా ఈ దేశ అభివృద్ధిలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఆ దిశగా మీరు అడుగులు వేయాల్సినటువంటి బాధ్యతను తీసుకోకుండా ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో ఈ గిరిజన విద్యార్థులు తప్పకుండా సరైన గుణపాఠమే మీకు చెబుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఈనాటి అంశం. ఈ అంశాన్ని మన మిత్రులతో అందరితో పంచుకోండి. ఎందుకంటే ఈరోజు గిరిజన గురుకులాలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ల పరిస్థితి చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు ఈ
తెగలకు సంబంధించినటువంటి ఈ జాతులకు సంబంధించినటువంటి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనేటువంటి ముఖ్య లక్ష్యంతో నాడు ఏర్పాటు కాబడినటువంటి ఈ విద్యాలయాలు ఈరోజు వాటి లక్ష్యాన్ని మరిచి వాటి యొక్క మార్గాన్ని విస్మరించి ఏ విధంగా ముందుకు వెళ్లాలో వాటి పందాను మర్చిపోయి ఈరోజు గాడి తప్పి తప్పుడు మార్గంలో ముందుకు వెళ్తున్నాయి. కనుక ఈ విధానం వల్ల రాబోయే రోజుల్లో గిరిజన విద్యార్థులకు, అలానే ఎస్సీ విద్యార్థులకు, ఓబీసీ విద్యార్థులకు, మైనార్టీ విద్యార్థులకు అత్యధిక సంఖ్యలో నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా దీని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ జాగ్రత్తతో మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గురుకులాలను ఒకసారి సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల మీద విచారణ చేపట్టే విధంగా సంబంధిత అధికారుల మీద ప్రెజర్ తీసుకురండి. అలానే మీరు సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాటామంతి కలిపేటువంటి ప్రయత్నం చేయండి. విద్యా బోధన ఎలా ఉంది, అలానే వారికి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు ఎలా ఉన్నాయి, నీళ్లు ఎలా ఉన్నాయి, అలానే టీచింగ్ విధానం ఎలా ఉన్నాయి, వీటన్నిటిని గురించి వాకబు చేసుకుంటేనే రాబోయే రోజుల్లో నాణ్యమైన విద్యను అందించగలుగుతామే తప్ప కేవలం ఈ ట్యాబ్లెట్ల ద్వారానో లేకపోతే మరొకటి పనికిరామైన పథకాల ద్వారానో విద్యా వ్యవస్థను మెరుగుపరచలేమనేది నిజం. కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మెరుగైన నాణ్యమైన విద్యను అందించేటువంటి అధ్యాపకులు కూడా చాలా అవసరం. కాబట్టి ఆ అధ్యాపకుల కొరతను తీర్చే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేయలేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో మనం చూసాం, ఏ వ్యవస్థలో కూడా ఏ వర్గానికి కూడా ఈరోజు విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, ఇలాగే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడినటువంటి సంపన్న కులాలకు చెందినటువంటి ప్రజలు కావచ్చు, ఏ వర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల సంతోషంగా లేరు, వారు స్వాగతించే విధంగా లేరు. అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. అందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తిగానే ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మీ ప్రభుత్వ విధానాల వల్ల విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఈ విధానం అనేది సరైనటువంటి విధానం కాదని నేను తెలియజేసుకుంటున్నాను.